షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందించేదను. అవును, సృష్టికర్త అయిన యెహోవా ఈ భూమి మీద తన భక్తులైన వారు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా తన యందు భయభక్తుల జీవితాలు జీవించాలో, ఏ విధంగా తనలో గడపాలో, తనతో సాహసం చేయాలో ఆయన హబక్కూకు ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ వచ్చాడు. హబక్కూకు అంటూ వచ్చాడు, అయ్యా, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చూడండి, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పశువులు సాలలో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. కాబట్టి ఈ భూమి మీద పరమతండ్రి మనకు అన్ని సర్వసమృద్ధిగా ఇచ్చినప్పుడే మనం ఆయన ఆనందించడం కాదు, సంతోషించడం కాదు, ఆయన మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితి ఎందుకు కూడా యెహోవా నన్ను స్థితిలో ఉంచావు, నీకు స్తోత్రమని ఆయనకు ఆనందముతో సంతోషంతో స్తోత్రం చెప్పినప్పుడే ఆయన మన యందు ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి నిజమైన భక్తిపరుడు ఏ విధంగా ఉంటాడంటే, అయ్యా, సంపన్న స్థితి ఎందును, లేమి స్థితి ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, కాబట్టి ఆ భోజనం సమృద్ధిగా కలిగి ఉండదను, ఏమి లేని స్థితిలో ఉండే ఆకలి ఎందైనను నేను యెహోవా యందు ఆనందించేదను, యెహోవా యందు సంతోషించేదనని భక్తుడు అనగలిగిన స్థితిలో ఉన్నప్పుడే, కాబట్టి ఆరోగ్యమందును అనారోగ్యమందును కూడా యెహోవాను సంతోషంతో సేవించినప్పుడే, అప్పుడే పరమతండ్రి సన్నిధిలో మనం నిజమైన భక్తుల జీవితాలు జీవించినట్టు సుమా. కాబట్టి అప్పుడు యెహోవా యందు ఆనందించడం ద్వారా ఆయన మనకు బలం ధరింపజేస్తాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు కూడా అంటాడు, ఎల్లప్పుడూ యాషువానందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి ఆనందించడం వలన ఆ యెహోవా మన యందు ఆనందిస్తాడు, ఆయన మనకు బలం ధరింపజేస్తాడు, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని వర్ధిలింపజేస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా వారు ఏ స్థితి ఎందైనా పరమతండ్రి సంతోషంతో ఆరాధిస్తూ వచ్చారు, సంతోషంతో గణపరుస్తూ వచ్చారు, ఆనందంతో వారి జీవితాలు గడుపుతూ వచ్చారు. కాబట్టి అందుకే హబక్కూకు కూడా ఏమంటున్నాడంటే, ఏమీ లేని స్థితిలో కూడా నేను యెహోవా యందు ఆనందించేదను, ఎందుకంటే ఆ యెహోవా నాకు ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన నా కాళ్ళకు బలం ధరింపచేవాడు, ఆయన నన్ను నడిపించువాడు, నన్ను పోషించువాడు. కాబట్టి సింహం పిల్లలు ఏమి గలివై ఉంటే ఏమో, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను, ఆయన యందు నమ్మిక ఉంచిన బిడ్డలను, ఆయన యందు ఎవరైతే విశ్వాసంతో ముందుకు వెళుతుంటారో వారిని ఆకలితో అలమటింప చేయడు సుమా. ఒకరి ఆకలి వేసినా వారి ఆకలిని ఆయన తీర్చగలకు సమర్థుడని నమ్మిన వారిని పరమతండ్రి పోషిస్తాడు, సంరక్షిస్తాడు సుమా. కాబట్టి ఇక భక్తిగల జీవితాన్ని మనం కనపరుస్తాం, అటువిధంగా యెహోవా యందు ఆనందిస్తాం. ఆ పరమతండ్రి కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా, నేను యెహోవా యందు ఆనందించదని అయ్యేందుకు తన హబక్కూకు ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు మనకి స్తోత్రములు. మేము కూడా ఏ స్థితి ఎందైనా నీ యందు ఆనందిస్తూ సంతోషిస్తూ నిన్ను అత్యధికంగా ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.